ఓం గంగణపతే నమ. ఐం సరస్వత్యై నమ. శ్రీమాత్రే నమో నమ. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ. ఓం నమ శివాయ. శివాయ గురవే నమ. క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీ జనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతి శ్రీ నమ. క్రీం క్రీం మహాకాళికాయ నమ. ఓం నమో భగవతే కాళభైరవాయ నమో నమ. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో. జయ గురు దత్తాత్రేయాయ నమః. గ్రామ దత్తాత్రేయాయ నమః. యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలయిక వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఈ యొక్క రాహుకేతు ప్రభావం వల్ల జాతకరీత్యా జన్మజాతక వశాత్తు కొంతమందికి అంతా కూడా రాహుకేతులు ఈ స్థానంలో ఉంటే కనుక దోషకారిగా ఉంటారు. ఏ స్థానాలు అని చెప్పేసి అంటే ప్రధానంగా చతుర్థ స్థానము, అష్టమ స్థానం అని చెప్పేసి అంటారు. జాతకరీత్యా ఎవరికైతే కనుక ఈ స్థానంలో రాహువు కానీ కేతువు కానీ సంచారం చేస్తుంటాయి లగ్నవశాత్తు, దాన్నంతా కూడా చతుర్థ స్థానంలో రాహువు కానీ కేతు కానీ సంచారం చేస్తే ఏ లగ్నమైనా ఉండొచ్చు, ఏ రాశి అయినా కావచ్చు, ఎవరైనా కానీ దీనికి ఆ దోష ప్రామాణికం అనేది చెప్పడం జరుగుతుంది. ఏంటిదంటే దానికి చతుర్థ స్థానంలో అయితే కనుక మాతృమూలకమైన పితృశాపం, మాతృమూలకమైన పితృదోషం అని చెప్పేసి, మరి అష్టమ స్థానంలో రాహు కానీ కేతువు కానీ సంచారం చేసి ఉంటే దాన్ని స్త్రీ శాపం అని చెప్పేసి దాన్నంతా కూడా ప్రామాణికంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క అష్టమ స్థానంలో కేతు సంచారం చేసిన, ఈ యొక్క చతుర్థ స్థానంలో రాహు సంచారం చేసిన దాన్ని పితృదోషం కింద అంటారు. మరియు చతుర్థ స్థానం అంతా కూడా మాతృమూలకమైన స్థానం అని చెప్పడం జరుగుతుంది. అష్టమ స్థానం అంతా కూడా దీర్ఘ సుమంగళ యోగము, సౌభాగ్య స్థానము, అష్టమ స్థానం అనేది ఆయుస్థానం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఆకస్మిక ధనలాభాన్ని ఇచ్చే స్థానంగా చెప్తుంది. మరియు ఆకస్మిక ధన వ్యయాన్ని ఇచ్చే స్థానంగా చెప్పడం జరుగుతుంది. కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా చేసే స్థానంగా చెప్తుంది. ఈ యొక్క స్థానాలను బట్టి ఫలితాలు అనేది మారుతూ ఉంటాయి అన్నమాట. ఈ యొక్క లగ్నవశాత్తు మీరు చూసుకోవాల్సి ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఏంటంటే స్త్రీ శాపం కానీ మాతృమూలకమైన పితృదోషం కానీ ఉంటే కనుక, మాతృమూలకమైన పితృదోషం కానీ మాతృమూలకమైన మాతృశాపం కానీ ఉంటే కనుక ఈ యొక్క జన్మజాతకంలో మీకు అంతా కూడా ఆలస్య వివాహం అవడం కానీ, లేకపోతే ఆలస్య సంతానం అవుతుండడం కానీ, ఈ యొక్క ఎదుగుదల లేకపోవడం కానీ, వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ ఎంత ప్రయత్నం చేసినా అనుకున్న స్థాయిలో ఎదుగుదల లేకపోవడం, ఆర్థికంగా కుంగిపోవడం, ఆర్థికంగా నష్టపోవడం కానీ జరుగుతూ ఉండడం, ప్రధానంగా ఆస్తి నష్టం పోవడం మీకంతా కూడా జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా స్థిరాస్తి అంతా కూడా ఎంత ప్రయత్నం చేసినా కొనుక్కోలేకపోవడం, గృహయోగం అంతా కూడా ఎంత ప్రయత్నం చేసినా కొనుక్కోలేకపోవడం, భూ సంపద అంతా కూడా ఎవరి చేతిలో మీరంతా కూడా నష్టపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఎవరి వల్ల అయినా కానీ స్త్రీ శాపం కానీ ఇవన్నీ ఉంటాయి కనుక దీన్ని ప్రామాణికంగా అంతా కూడా జాతకరీత్యా ఉండే దోషాలకంతా కూడా జ్యోతిష సిద్ధాంతంతో మీ జాతకాన్ని అంతా కూడా జన్మ జాతకాన్ని విశ్లేషణ చేయించుకోవాలి. అందుకే ఈ యొక్క కర్మ ఫలితాన్ని అందరూ కూడా అనుభవించే విధంగా ఉంటుంది. కానీ దాన్ని పరిహార సిద్ధాంతం ప్రకారంగా, పరిహార శాస్త్రంలో చెప్పిన విధానంగా, తంత్రశాస్త్రంలో చెప్పిన విధంగా మీకు అంతా కూడా పరిహారం అంతా కూడా చేయించడం జరుగుతుంది. యజ్ఞ హోమాది కార్యక్రమాలు, దానాలు, గోమాత సేవ, తర్వాత రావి చెట్టుకి వేప చెట్టుకి వృక్షరాచనకి అంతా కూడా ప్రతిరోజు కూడా 27 ప్రదక్షిణాలు చేయడం, అవకాశం ఉంటే కనుక పనస చెట్టుని అంటే పనస మొక్కనంతా కూడా నాటడం, పనస మొక్క దగ్గర ఆవనయ దీపారాన్ని అంతా చేయడం. ఎవరైతే కనుక దేవాలయ ప్రాంగణంలో పనస మొక్కని అంతా కూడా నాటుతూ ఉంటారో మీకంతా కూడా సకల గ్రహ దోష నివారణ కలుగుతుంది. పితృశాపం నుంచి, మాతృమూలకమైన పితృదోషం నుంచి కానీ, మాతృమూలకమైన మాతృశాపం నుంచి కానీ బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. సర్పదోషము, సర్పశాపం అంతా కూడా కారణం రాహుకేతులు అవుతారు. ఈ యొక్క స్త్రీ శాపం కానీ, మాతృమూలకమైన పితృదోషం కానీ, మాతృశాపం నుంచి బయటపడడానికి కానీ ఎటువంటి పరిహారాలు ఆచరించాలి, ఎటువంటి దోషాలంతా కూడా జన్మజాతకం వశాత్తు, లగ్న చక్ర వశాత్తు మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకంతా కూడా వర్తిస్తాయి. రాహుకేతు ప్రభావం వల్ల ఎటువంటి పరిహారం అంతా కూడా చేసుకుంటే అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది, వంశాభివృద్ధి కలుగుతుంది అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది. మిథున రాశి జాతకులకి మీ జన్మ జాతకం వశాత్తు మిథున లగ్న జాతకులు కానీ, రాశి తెలిసి ఉంటే రాశి చూసుకోండి, లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోండి. మిథున లగ్న జాతకులకి ప్రధానంగా చూసుకుంటే
లగ్న చక్రవశాత్తు చతుర్థ స్థానంలో కనుక కేతు సంచారం చేస్తే దాన్ని మాతృశాపము మాతృదోషం అని చెప్పేసి అంటారు. మాతృమూలకమైన పితృదోషం అంటారు. మరియు అష్టమ స్థానంలో రాహు సంచారం చేసుకున్న, అష్టమ స్థానంలో కేతు సంచారం చేసుకున్న దాన్ని అంతా కూడా మాంగళ్య దోషం అంటారు. దీని నుంచి బయటపడడానికి ప్రతినిత్యం కూడా మీరు ఈ యొక్క మాంగళ్య దోష నివారణ కోసం మీరంతా కూడా గ్రహస్థితి అంతా కూడా చూసుకోవాలి. జన్మజాతకం అంతా కూడా ఏ రకంగా ఉందో ఆచరించాలి. దానికి నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు, జపాలు, హోమాలు, దానాలు ఆచరించాలి. జాతకానికి పరిష్కారం చేసుకోవాలి. మరియు మిథున రాశి జాతకులకు ప్రధానంగా చూసుకుంటే మిథున లగ్న జాతకులు కానీ ప్రధానంగా మీరంతా కూడా సువాసిని అర్చన విధానం ఆచరించాలి. ఎవరైతే కనుక పసుపు కొమ్మలనంతా కూడా ముత్తేదులకి దానం చేస్తూ ఉండాలి. గురువారం రోజున చేయాలి, మంగళవారం రోజున ఆచరించాలి. గురు పుష్యమి నక్షత్రం, గురువారం పుష్యమి నక్షత్రం, గురు పుష్య యోగం అంటారు. ఆ రోజున చేస్తే ఇంకా మంచి ఫలితాలు పొందుతారు. ప్రధానంగా చూసుకుంటే ప్రతినిత్యం కూడా ఈ యొక్క దీర్ఘ సుమంగళి యోగం కోసం మీరంతా కూడా దేవతార్చన చేస్తూ ఉండాలి. మహాలక్ష్మీదేవి ఆరాధన, కాత్యాయని పూజ అంతా కూడా ఆచరించడం, ఈ యొక్క మంగళగౌరి దేవి నోములు తరచుగా చేసుకుంటూ ఉండడం, కాత్యాయని నోములు చిన్నపిల్లల దగ్గర నుంచి యుక్త వయసులో వచ్చే పిల్లల దాకా ఈ యొక్క ముత్తేదోళ్ళు కూడా ఈ యొక్క వివాహితులు అందరూ కూడా ఈ యొక్క కాత్యాయని నోమునంతా కూడా ఆచరించడం మంచిగా ఫలితాలంతా కూడా లభించడానికి జగన్మాత అనుగ్రహం వల్ల దీర్ఘ సుమంగళి యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. ప్రతినిత్యం కూడా మీరు అమ్మవారికి ప్రీతికరంగా దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పట్టణం చేసుకోవడం, దేవాలయ ప్రాంగణంలో ఆమె దీపాలు వెలిగిస్తూ ఉండడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. కూష్మాండ దీపాన్ని అమ్మవారి దేవాలయంలో వెలిగిస్తూ ఉండాలి. దుర్గామాత దేవాలయంలో కానీ, మహాలక్ష్మి దేవాలయంలో కానీ ప్రతినిత్యం కూడా సహస్రనామార్చన పారాయణం అంతా కూడా చేసుకోవడం, అమ్మవారికి మహాలక్ష్మీదేవి సహస్రనామాలు కానీ, దేవి కట్కమాల స్తోత్రం పట్టణం చేసుకోవడం కానీ తరచుగా చదువుకుంటూ ఉంటాయి కనుక ఈ యొక్క సర్వశాపాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. గోమాత సేవ విశేషంగా ఆచరించాలి. గోమాతకి ప్రతినిత్యం కూడా ప్రదక్షిణాలు చేసుకోవడం వల్ల శతసహస్ర భూమండలం అంతా కూడా భూమికి 1000 సార్లు ప్రదక్షిణ చేసిన ఫలితం అంతా కూడా మీ ఖాతాలో పడుతుంది. అనంత పుణ్య ప్రాప్తి కలుగుతుంది, అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది. జగన్మాతకు ప్రీతికరంగా ఈ యొక్క పూజలంతా కూడా ఆచరించడం వల్ల సకల సౌభాగ్యాలు లభిస్తూ ఉంటాయి. ఈ యొక్క భూతగాథాలు కానీ, ఆస్తిక గాథాలు కానీ ఉంటాయి కనుక తీరిపోతాయి. ప్రశాంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క మాతృమూలకమైన మాతృశాపం నుంచి బయటపడడానికి, పితృదోషం నుంచి బయటపడడానికి ప్రధానంగా అమావాస్య వేళల్లో అంతా కూడా బ్రాహ్మణత్వంకంతా కూడా పితృదేవతలకు ప్రీతికరంగా స్వయంపాక దానం చేయడం, స్వయంపాకాన్ని దానం చేయడం, కూష్మాండాన్ని దానం చేయడం, తెల్ల గుమ్మడికాయని దానం చేయడం వల్ల సకల గ్రహ దోష నివారణ అవుతుంది. పితృదేవతలంతా కూడా శాంతించి మీకంతా కూడా అనుగ్రహం కలుగుతుంది. పితృశాపాన్ని నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క దోషం నుంచి బయటపడడానికి పరిష్కారం ఆచరించండి, మంచి ఫలితాలు పొందుతారు. శ్రీమాత్రే నమః.